ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. జూలై 14. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. యోహాను సువార్త 15:4. మన ప్రేమగల ప్రభువు మనము సమృద్ధిగా ఫలించవలనని కోరుచున్నాడు. అట్టి ఫలవంతమైన జీవితము సులభం కాదు. ఆత్మీయముగా అధికమైన ఫలము పొందవలెననిన దేవుని హృదయమునకు నీవు సమీపముగా నుండవలెను. ఆయన యందు నిలిచి ఉండుట వలన ఫలవంతముగా నుండగలము. యోహాను సువార్త 15:4. రెండవదిగా, చెట్టులోనికి దాని కొమ్మలోనికి సారము ప్రవహించున్నట్లు ఆయన జీవం ఎడతెగకుండా స్వేచ్ఛగా మనలోనికి ప్రవహించవలెనని కోరిన ఎడల మనము ఫలవంతముగా నుండగలము. ఒక్కొక్కసారి తెగులు వచ్చుటను బట్టి చెట్టులోని ఒక కొమ్మ వాడిపోయి ఉండుటను మనము కనుగొందుము. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవము నీలో సమృద్ధిగా స్వేచ్ఛగా ప్రవహించుచున్నదని నీవు నిశ్చయము చేసుకొనుటకు నిన్ను నీవు ఎడతెగక పరీక్షించుకొనవలెను. లేని ఎడల ఆ ప్రవాహమును ఆటంకపరుచున్నదేదో నీవు నిశ్చయము చేసుకొనుటకు నిన్ను నీవు పరీక్షించుకొని ఆ పాపమును ఒప్పుకొని దేవుని యొద్ద క్షమాపణను పొందుము. మూడవదిగా, కత్తిరించబడుట ద్వారా మనము ఫలించగలము. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని పనికిరాని తీగలను తీసిపారవేయును. యోహాను సువార్త 15:2. తోటమాలి ద్రాక్ష కొమ్మలలోని పనికిరాని వాటిని తీసివేయట గమనించుము. ద్రాక్షలు గుత్తులుగా వచ్చునట్లు ప్రతి తీగ కత్తిరించబడవలెను. లండన్లోని హెమిల్టన్ కోర్టు భవనంలో 200 సంవత్సరముల క్రిందట ఒక ద్రాక్ష కొమ్మ నాటబడెను. అది చాలా కాలం నాటిది మరియు అది గుండ్రటి ఆకారములోనున్న ఒక గదిపై అల్లుకొని ఉండుటచే చూచుటకు చాలా అందముగా కనిపించును. పండ్ల కాలములో వేల కొలది ద్రాక్ష గుత్తులను మనం చూడగలము. 200 సంవత్సరముల కొలది అది పండ్లు కాయుటకు గల కారణము జాగ్రత్తగా కత్తిరించబడుటయే. మనము ఫలవంతముగా నుండవలెననిన కత్తిరించబడవలెను, శుభ్రము చేయవలెనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. శ్రద్ధ వహించు తోటమాలి మాత్రమే శుభ్రము చేయుటను కత్తిరించుటను ఎరిగి ఉండును. మనలను మరి ఎక్కువ ఫలవంతులనుగా చేయుటకే దేవుడు మన జీవితములలో బాధాకరమైన దుఃఖములు, పరీక్షలను అనుమతించును గాని శిక్షించుటకు కాదు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.